ज़िले में लगातार और मुसलसल बारिश के बाद सैलाबी सूरत हाल शिद्दत अख्तियार कर गई है और कई देहात पानी के जद में हैं। इस सूरत हाल पर काबू पाने के लिए ज़िले इंतजामिया की जानिब से बचाव राहत कार्य के इकदाम तेज़ कर दिए गए हैं। ज़िला कलेक्टर टी विनय कृष्णा रेड्डी ने बताया कि मुतासरा इलाकों में कोई जानी नुकसान ना हो, इसके लिए खुसूसी एहतियाती तदाबीर इख्तियार की जा रही है और आवाम को महफूज मकामात पर मुंतकिल करने का अमल जारी है। कलेक्टर विनय कृष्णा रेड्डी, पुलिस कमिश्नर मिस्टर साई चतनिया ने आज कोप्पिरगा, हिंगिरगा और सालूरा खाजापुर देहात का मायना किया, जो श्री राम सागर प्रोजेक्ट के बैक वाटर के सबब ज़ेर आब आ गए थे। इन्होंने मुतासरीन को कश्तियों, ट्रैक्टरों और जेसीबी मशीनों के ज़रिए राहत कैंपों तक पहुंचाने के इंतजाम का जायज़ा लेते हुए अहदेदारों को सख्त हिदायत दी कि किसी भी मुकाम पर जान व माल का नुकसान ना हो। इन्होंने पनाह गज़ीनों के लिए कायम कैंपों में रिहाइश पजीर ख़ानदानों को खाने पीने के पानी और दिगर सहूलतों की फराहमी पर जोर दिया और कहा कि मग़मूम हालात में आवाम के साथ मुकम्मल ताउन को यकीनी बनाया जाए ताकि इनके हौसले बुलंद रहें। ज़िला कलेक्टर मिस्टर टी विनय कृष्णा रेड्डी ने पुलिस कमिश्नर मिस्टर साई चतनिया ने बैक वाटर में डूबी हुई खड़ी फसलों बिलखुसूस धान, सोयाबीन, कपास और दालों की फसलों का मुशाहिदा करते हुए किसानों को यकीन दिलाया कि पानी उतरने के फौरी बाद नुकसान का तफसीली तखमीना लगाया जाएगा और रिपोर्ट हुकूमत को रवाना की जाएगी। इन्होंने कहा कि फ़िलहाल ज़िले मशीनरी का सारा जोर इंसानी जानों के तहफ़्फ़ुज़ और फौरी राहत रसानी पर मरकूज़ है। कलेक्टर ने वजाहत की कि श्री राम सागर ज़ख़ीरे आब में शदीद दबाव के बाद 5 लाख क्यूसेक से ज़ायद पानी फ्लड गेट्स के ज़रिए दरियाए गोदावरी में छोड़ा जा रहा है, जिसके नतीजे में शाम तक कई देहातों से पानी खारिज होकर बाहर आ जाएगा। इस मौके पर इन्होंने मज़ीद बताया कि SDRF टीमें और पुलिस की 7वीं बटालियन सैलाब ज़दा इलाकों में सरगर्म अमल है, जबकि पानी की सतह कम होते ही मुतासरा सड़कों, बरक़ी खंभों और ट्रांसफार्मरों की मरम्मत जंगी खतूत पर की जाएगी। आवाम को मशवरा दिया गया है कि वो सैलाबी शिद्दत के पेश नज़र पूरी तरह चौकसी इख्तियार करें। कलेक्टर के हमरा बोधन सब कलेक्टर विकास महतो, ACP रामाराव और दिगर अहदेदार मौजूद थे। అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అక్కడ గోదావరి లోపల అందరికీ అయిపోయింది ఓటు తీసుకొచ్చేసి వాళ్ళని ఓటు దాయంతో కాజాపూర్ తీసుకొచ్చి ఆ నుండి ట్రాక్టర్ తీసుకురండి. వాటర్ తగ్గుద్ది కానీ వీలైనంత మందిని కావాలనుకున్న వాళ్ళని తీసుకొని వస్తే ప్యానిక్ అనేది ఉండదు. వాళ్ళు ఆలోచించాలి. తగ్గుద్ది. అయితే ఏమైందంటే 12 గంటలు ఎమ్మెల్యే గారు చెప్పారు, వాళ్ళు స్టేట్లో అగ్రీ అయిందట. సో స్లోగా పెంచుతారు, కింది వాళ్ళకి అలర్ట్ చేసుకుంటా పెంచుతారు. దానివల్ల ఖచ్చితంగా సాయంత్రం వరకు మార్పు వస్తుంది. ప్లస్ అట్లీస్ట్ మహారాష్ట్ర వదిలేస్తే ఇటు సైడ్ అయితే వర్షం తగ్గింది, సింగూరు ఏరియా, కామారెడ్డి ఏరియా తగ్గింది కాబట్టి ఈవినింగ్ రిలీఫ్ వస్తుంది. అలర్ట్గా ఉన్నప్పుడు వాటి సైడ్ ఏమి ఇష్యూ కూడా లేదు. అందుకనే NDRF వాళ్ళని కూడా 7th బెటాలియన్ అందరినీ ఇక్కడికే పంపిస్తాం. ఇంకా అసిస్టెన్స్ అవసరం అయితే సబ్ కలెక్టర్కి చెప్పండి, మేము పంపిస్తాం. ఫెసిలిటీస్ కూడా వాటర్ అక్కడ కూడా ఓకే. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సహాయక చర్యలన్నీ మనం ముందుగానే ప్రజలను అలర్ట్ చేయడం కానీ మిగతా చర్యలు ఏమున్నా కానీ తీసుకున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుండి వర్షం తగ్గినా సరే మనకి నిజాం సాగర్ నుండి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక 4 గ్రామాల చుట్టూ కూడా వాటర్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనము ఫస్ట్ నిజాం సాగర్ నుండి వాటర్ రిలీజ్ అనేది ఇవాళ కొంచెం తగ్గింది. దాంతోపాటు SRSPకి ఒక రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ వాటర్ రిలీజ్ పెంచారు. సో డౌన్ ది స్ట్రీమ్ విలేజెస్ లోపల మనము అలర్ట్గా ఉండమని చెప్పి వాటర్ రిలీజ్ చేసినాం కాబట్టి స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ తగ్గొచ్చు. అంతేకాకుండా వీళ్ళు గ్రామంలోని కొందరు మనం బయటకు వచ్చేందుకు సహాయం అందించమని చెప్పారు. SDRF టీమును 7th బెటాలియన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ బోధను సాలూరా మండల్లో ఈ గ్రామాల లోపల ఎవరైనా వాటర్ దాటి బయటకు రావాలంటే సపోర్ట్ చేస్తూ బయటకు తీసుకొని వస్తున్నారు.
సో ఇప్పుడు అంగర్గా లోపల ఆల్మోస్ట్ 86 మెంబర్స్ని మనము బయటకి తీసుకొని వచ్చి క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము. నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము ఉల్సా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ 7th బెటాలియన్ వాళ్ళు వచ్చారు, వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం. సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల, వాటన్నిటి కూడా మనం ఎన్యూమరేషన్ చేస్తాము. రోడ్స్ సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు, మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ పంపించి వాటిని రెస్టోర్ చేసేందుకు వాటర్ తగ్గగానే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదు, ఓన్లీ రోడ్స్ డ్యామేజ్ జరిగింది, క్రాప్ డ్యామేజ్ జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉండడం వల్ల మనం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. నిన్నటి నుండి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అండ్ ఫైర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి చాలామందిని స్టాండర్డ్ పీపుల్ని రెస్క్యూ చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ రెస్క్యూ చేయగలిగాం.